ఆడబెట్టేసుకొని ఇక తెల్లారండి, అంటే నవర్ నానబెట్టినాక తెల్లారి ఇక ఈ కటన్స్ నానబెట్టుకుందాం అని చెప్పి ఒక సాట పెట్టుకున్నాను. అన్నీ ఒక సాట పెట్టుకున్నాను అనుకోండి, ఒక్క లవంగాలు ఆయన నానబెట్టేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు వచ్చేసి నేను 5ంటికి లేసానండి. 5ంటికి నవారు ఉతకాలని చెప్పి పంపులు వస్తాయి మాకు. 5ంటికి లేసాను. 5ంటికి లేచి నవారు మొత్తం ఉతికేసాం. నవారు ఉతికేసాను, కటన్స్ ఉతికేసాను, మంచం గుడ్లు అవన్నీ ఉతికేసాను. ఉతకడం అయితే మీకు ఎక్కడా చూపించలేదు నేను, ఎందుకంటే పంపులు వచ్చినాయండి, పంపులు పోయినాయి అంటే మళ్ళీ ఇబ్బంది అయింది, ఈ వీడియో తీసుకుంటా ఉంటే లేట్ అయిపోద్ది అని చెప్పి నేను ఇది చూపించలేదనమాట. ఇక అదండి, ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఉతికాం కదండి, ఉతికేసరికి ఇదంతా నీళ్లు పడ్డాయి అనమాట. అవన్నీ బ్లీచింగ్ పౌడర్ నీళ్లు, సరుపు నీళ్ళు అవన్నీ ఉంటాయి కదా. తులసి కాటకెళ్ళి పడలేదండి, తులసి కాటకెళ్ళి అసలు నీళ్ళు పడవు, కాకపోతే కడుగుతున్నాను కాబట్టి అంతా కడిగేసాను అనమాట. ఇక అదంతా శుభ్రంగా కడిగేశాను. కడిగినాక మంచాలు కూడా కడిగేశానండి. మంచాలు ఎలా గొప్ప తీసాను కాబట్టి మంచాలు కూడా శుభ్రంగా మనం పై పెట్టి కడిగితే ఎక్కడన్నా దుమ్మది ఉంటే పోయిద్దని చెప్పి పై పెట్టి కడిగేశాను. కడిగేసినాక ఇక దుప్పట్లు, కాటన్స్ ఇవన్నీ ఆరేసానండి, ఉతికి ఆరేసాను. ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, పరుపులకి నేను దుప్పట్లు